డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 32 సంవత్సరాలు. నేను ఈ మధ్యనే సాఫ్ట్వేర్ జాబ్లోనే జాయిన్ అయ్యాను. అయితే గత కొద్ది రోజులుగా నాకు ల్యాప్టాప్ స్క్రీన్ సరిగ్గా కనిపించడం లేదు. ఇంతకు ముందు ఇలాంటి సమస్య లేదు. సడన్గా నాకు కంటి చూపు తగ్గడానికి కారణాలు ఏమేమి ఉంటాయి? నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ వయసు 32 సంవత్సరాలు అంటున్నారండి. అది సడన్గా మీరు ఏదైతే కంప్లైంట్ చెప్తున్నారో అది సడన్గా తగ్గి అలా మొత్తం తగ్గే ఉంటుందా చూపు, లేదు మీరు బ్లింక్ చేస్తుంటే కొంతసేపు అయ్యాక క్లియర్ అవుతుందో మెన్షన్ చేయలేదండి. జనరల్గా సడన్గా తగ్గడానికి చూపు కారణాలు చాలా ఉంటాయి. అంటే సపోజ్ మీరు డయాబెటిక్ అనుకోండి, లేదా ఇతర కంటి జబ్బుల్లో కూడా మనకు సడన్గా చూపు తగ్గే అవకాశం ఉంటుంది. ఉవిఐటిస్, ఇన్ఫ్లమేషన్ అంటే కంట్లో వాపు రావడం కానీ ఇలాంటి వాటిల్లో అవుతూ ఉంటుంది. కానీ ఒకసారి మీరు మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది సింపుల్ కాజ్ అయి ఉండొచ్చు. సంథింగ్ లైక్ డ్రై ఐస్ కూడా అయి ఉండొచ్చండి. డ్రైనెస్ వల్ల ఏమవుతుందంటే కంట్లోని నీరు శాతం కొంచెం తగ్గిపోయి అంత మసకగా బ్లర్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అది మీరు కొంతసేపు కళ్ళని రిలాక్స్ చేసి కళ్ళు లేదు రెప్పవాల్చి తెరిచి బ్లింక్ చేస్తే కనుక మీకు మళ్ళీ చూపు క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలా కాకుండా మొత్తంగా తగ్గిపోయిందంటే మనం ఇంకా వేరే ఐ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది డీటెయిల్గా మీరు మీ ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే చెకప్ చేసి చూసి చెప్తారండి. అలా కాకుండా ఉత్త డ్రైనెస్ వల్ల అవుతూ ఉంటే కనుక డ్రై ఐస్ అనేది చాలా కామన్గా స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళలో మనం చూస్తూ ఉంటామండి. దీనికి జనరల్గా మనం కామన్ రెమెడీ ఏంటంటే 20-20-20 రూల్ అంటూ ఉంటాము. ప్రతి 20 నిమిషాలకి ఒకసారి ఒక 20 సెకండ్ల పాటు ఒక 20 ఫీట్ దూరంలో ఉన్న ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని న్యాచురల్గా ఉన్నదాన్ని, నేచర్లో ఉన్నదాన్ని చూస్తే కనుక కళ్ళకి రిలాక్సేషన్ అనేది వస్తుందండి. వచ్చినప్పుడు కళ్ళు మళ్ళీ క్లియర్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా కంటిన్యూస్గా చూస్తూ ఉండాల్సి వస్తుంది. వర్క్ పర్పస్ ఏదో ఒకటి స్క్రీన్ టైం ఎక్కువ అవ్వాల్సి వస్తున్నప్పుడు ప్రతి 2 గంటలకు ఒకసారి ఒక 15 నిమిషాలైనా గ్యాప్ తీసుకుని బ్రేక్ తీసుకుని మళ్ళీ వర్క్ చేస్తే మళ్ళీ కళ్ళకి ఆ టియర్ ఫిలిం అనేది కొంచెం మళ్ళీ నార్మలైజ్ అయ్యి మళ్ళీ మీరు క్లియర్గా చూడగలుగుతారు. ఇంకో ఆప్షన్ ఏంటంటే లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడచ్చండి. లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ వాడుతూ ఉంటే అవి ఆర్టిఫిషియల్ టియర్ సబ్స్టిట్యూట్స్ కాబట్టి ఆ టియర్ ఫిలిం అనే దాన్ని స్టెబిలైజ్ చేస్తారు. సో డ్రైనెస్ ఎక్కువ కాకుండా మీరు ఎక్కువసేపు స్క్రీన్ చూసినా అది కొంతవరకు ప్రొటెక్షన్ ఇస్తుందండి.